అస్మద్గురుభ్యో నమః. పరమాచార్య స్వామి వారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ ఈరోజు మరి ఒక అద్భుతమైనటువంటి సంఘటన, అది కూడా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి సంఘటనలోనికి వెళ్ళబోయే ముందు పరమాచార్య స్వామి వారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. అది పరమ మంగళకరమైనటువంటి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం. సువాసనులైన ఆడవాళ్ళందరూ కూడా అమ్మవారిని కొలిచి దీర్ఘ సుమంగళిత్వమును పొందే అరుదైన దినం. ఎప్పటిలాగే మహాస్వామివారు ఆయన కూడా పీఠ ఆరాధన చేస్తూ ఉన్నారు. చంద్రమౌళీశ్వరునికి, త్రిపుర సుందరి అమ్మవారికి అభిషేకాదులు ముగిశాయి. అమ్మవారిని అయ్యవారిని అలంకరించి అర్చన కూడా పూర్తి చేశారు మహాస్వామివారు. తర్వాత ఘట్టం ఏంటి? ధూప దీపారాధన, నైవేద్యం. దీనికంటే ముందు టెంకాయలను కొట్టి సమర్పించడం ఆనవాయితీ అక్కడ. కానీ పూజా మండపం వద్ద ఎప్పుడూ పెట్టే చోట ఆ రోజు అవి కనిపించడం లేదు. పూజా మందిరం పరిచారకుడు అది చూసి హడలిపోయాడు. అప్పుడు కనీసం 5-6 కొబ్బరికాయలు అవసరం. వెంటనే ఒక ఆలోచన స్ఫురించింది. వంటగదిలోనికి పరిగెత్తుకుని వెళ్ళి కొన్ని కొబ్బరికాయలను కొట్టి వాటిని తీసుకొచ్చాడు. కానీ మొత్తానికి ఎలాగైతేనే ఆ రోజు నైవేద్యం మాత్రం కొంచెం ఆలస్యంగానే జరిగింది. మొత్తానికి ఆ రోజు పూజ కూడా ముగిసింది. పూజా సమయంలో కొబ్బరికాయలు కొట్టడం వెనక ఒక ప్రాధాన్యత కూడా ఉంది కదా. మహాస్వామి వారు ఎవరిని అడగలేదు ఎందుకు కొబ్బరికాయలు తేవడం ఆలస్యమైంది అని. అలా అని చెప్పి వారు భిక్షకి కూడా వెళ్ళలేదు. శ్రీమఠం శ్రీకార్యాన్ని పిలిపించగా వారు వచ్చి చేతులు కట్టుకుని వినయంగా నిలబడ్డారు. అప్పటికే అతనికి విషయం మొత్తం తెలిసిపోయింది. పూజలో కొబ్బరికాయల విషయంలో జరిగిన ఆలస్యానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని కొద్దిగా భయపడుతూనే ఆయన నిలబడి ఉన్నారు. ఈరోజు విశేషమేంటో నీకు తెలుసా అని అడిగారు మహాపెరియవ. వరలక్ష్మీ వ్రతం పెరియవా అన్నారు ఈయన. ఇంట్లో వ్రతం చేసుకున్నారా అని అడిగారు. అవును చేసుకున్నాం పెరియవా అని చెప్పారు ఈయన. మరి వ్రతానికి కావలసిన పూలు, పళ్ళు, కొబ్బరికాయలు అవి అన్నీ కొన్నావా అని అడిగారు మహాస్వామివారు. కొన్నాను అని చెప్పారు. నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి నువ్వు కొనగలవు, మరి డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారు అని అడిగారు మహాస్వామివారు. మేనేజర్ నుంచి ఎటువంటి సమాధానమూ లేదు. చూడు, మఠంలో ఉన్న సేవకులందరూ చాలా పేదవారు, వారి జీతం కూడా చాలా తక్కువ. వారు ఇలా పండగలకి పళ్ళు, కొబ్బరికాయలు లాంటివి కొనుక్కోలేరు కదా. కాబట్టి నువ్వేం చేస్తావంటే వరలక్ష్మి వ్రతము, వినాయక చవితి, గోకులాష్టమి ఇలాంటి పండగలప్పుడు వారికి కొన్ని పూలు, పళ్ళు, కొబ్బరికాయలు ఇవ్వు. సంక్రాంతికి చెరుకు గడలు ఇయ్యి. బెల్లం ముక్కలు, పసుపు కొమ్ములు, కలకండ ఇలాంటివి ఎక్కువగా మఠం ఉద్యోగులందరికీ కూడా పంచిపెట్టు అని చెప్పారు మహాస్వామివారు. స్వామివారి ఆజ్ఞ అంటూ మేనేజరు బదులిచ్చాడు. లేదంటే చంద్రమౌళీశ్వర పూజకు నిలువ ఉంచిన వస్తువులు రహస్యంగా మాయమవుతూ ఉంటాయి అంటూ కొబ్బరికాయలు మాయమయ్యే విషయం తనకు తెలుసును అన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు మన మహాస్వామివారు. ఎవరినీ నొప్పించకుండా మహాస్వామివారు అన్న మాటలు అందరికీ తగలాల్సిన చోటే తగిలాయి. మహాస్వామివారు ఇలాంటి సమస్యకు ఇలా ఉపాయం కనుగొన్నారన్నమాట. ఎవరిని నొప్పించకుండా కొబ్బరికాయలు ఎందుకు తీసేశావు, ఎందుకు దొంగిలించావు, ఎందుకు పట్టుకెళ్ళిపోయావు అన్న కనీసం ఒక్క మాట కూడా ఎవరిని అనకుండా అందరికీ కూడా ఈ శ్రీమఠం నుంచే అవన్నీ పూజకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా కూడా అన్ని రకాల పండగలప్పుడు కూడా మిగతా ఉద్యోగులందరికీ కూడా సరఫరా చేయమని చెప్పి మేనేజర్ వారిని ఆదేశించారు మహాస్వామివారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖనోభవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.